కూటమి ప్రభుత్వంలో వ్యవసాయం భారంగా మారింది. సాగుబడి దిగుబడి తగ్గింది. పంట పండించాలన్నా, కష్టపడి పండించిన పంట అమ్ముదామన్నా రైతన్నకు కష్టాలే ఎదురవుతున్నాయి. చంద్రబాబు హయాంలో ఏపీలో వ్యవసాయం పూర్తిగా కుదేలవుతుంది. ఏపీలో సాగు విస్తీర్ణంతో పాటుగా దిగుబడులు సైతం గణనీయంగా పడిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక 2024-25 వ్యవసాయ సీజన్లో ఖరీఫ్ రబీల్లో సాధారణం కంటే 25.72 లక్షల ఎకరాల్లో పంటలు సాగవలేదు. దాదాపు 7 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడలేదు. ఖరీఫ్ 2024, రబీ 2024-25 రెండు సీజన్లలో కలిపి సాగు లక్ష్యం 1,51,00,000 ఎకరాలు కాగా 1,24,00,000 ఎకరాల్లో మాత్రమే రైతులు పంటలు వేశారు. 27 లక్షల ఎకరాల్లో పంటలు సాగవని పరిస్థితి. దిగుబడుల పరంగా చూస్తే ఒక ఖరీఫ్ సీజన్లోనే తుది అంచనాల ప్రకారం 12.73 లక్షల టన్నుల దిగుబడులు తగ్గాయి. రబీలో మూడో ముందస్తు అంచనాల ప్రకారం చూస్తే ఏకంగా 18.17 లక్షల టన్నుల దిగుబడులు తగ్గుతాయని అంచనా. వాస్తవాలు ఇలా ఉంటే 2024-25 సామాజిక ఆర్థిక సర్వేలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో ఏకంగా 15.86% వృద్ధి రేటు సాధించినట్లు గొప్పలు చెప్పడంపై వ్యవసాయ రంగ నిపుణులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఖరీఫ్ 2024 సీజన్కు సంబంధించి వ్యవసాయ శాఖ విడుదల చేసిన తుది అంచనాల ప్రకారం కేవలం 70.15 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. ఆ సీజన్లో సాగు లక్ష్యం 85.65 లక్షల ఎకరాలుగా నిర్దేశించారు. అంటే ఒక ఖరీఫ్ సీజన్లోనే లక్ష్యంలో 15.5 లక్షల ఎకరాల్లో సాగవలేదు. ప్రధాన పంటల విషయానికి వస్తే 39.1 లక్షల ఎకరాల్లో సాగవలసిన వరి 35 లక్షల ఎకరాలకి పరిమితమైంది. ఆహార ధాన్యాల సాగు లక్ష్యం 53 లక్షల ఎకరాలు కాగా 51 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. ఇక నూనె గింజల విస్తీర్ణం దారుణంగా పడిపోయింది. ఈ పంటలు 16.5 లక్షల ఎకరాల్లో సాగవలసి ఉండగా కేవలం 11 లక్షల ఎకరాలకే పరిమితమైంది. వీటిలో ప్రధానంగా 14.8 లక్షల ఎకరాల్లో సాగవలసిన వేరుశెనగ 6.87 లక్షల ఎకరాలకు దిగజారింది. 14.67 లక్షల ఎకరాల్లో సాగవలసిన పత్తి 10 లక్షల ఎకరాలకు పడిపోయింది. అపరాలు మినహా ఇతర ప్రధాన పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. కందులు, మొక్కజొన్న, ఆముదం పంటలు మాత్రమే లక్ష్యానికి మించి సాగయ్యాయి. సాగైన విస్తీర్ణంలో కూడా 6 లక్షల ఎకరాలు కరువు బారిన పడగా దాదాపు 10 లక్షల ఎకరాలు వైపరీత్యాల బారిన పడ్డాయి.